జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ నవంబర్ 30వ తేదీ శనివారం రోజున తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నవంబర్ 30వ తేదీ శనివారం రోజున తులారాశి వారు అద్భుతమైన శుభ ఫలితాలను పొందబోతున్నారు అని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఈ రోజున తులారాశి వారు చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు. వీరి మనసు సంతోషంతో ఉరకలు వేస్తుంది. కుటుంబ సభ్యులతోటి బంధుమిత్రులతోటి సరదాగా కొంత సమయాన్ని కాలక్షేపం చేస్తారు. రిలాక్స్ అవ్వడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఏ పని చేసినా చాలా సింపుల్గా తెలివిగా చేసేస్తారు. ఎటువంటి తలనొప్పులు లేకుండా ఈ రోజున మీ పనులన్నీ చకచకా పూర్తవుతాయి. మరోవైపు ఎదుటివారికి మీ వంతు సహాయంగా అంతో ఇంతో హెల్ప్ కూడా చేస్తారు. పక్క వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ మనసును గెలుచుకుంటారు. గతంలో మీకు సహాయపడిన వారిని గుర్తుపెట్టుకొని వారి సహాయాన్ని మర్చిపోకుండా ఇప్పుడు మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఈ రోజున మీ మనసు తృప్తిగా ఉంటుంది. సేవింగ్స్ మీద దృష్టి పెడతారు. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా లాభదాయకంగా ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాల వలన లాభం ఉంటుంది. వైద్య సంప్రదింపుల వలన కొంత ఊరట లభిస్తుంది. మొత్తం మీద తులారాశి వారికి ఈ రోజంతా ఉత్సాహంగా సాగిపోతుంది. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఈ శనివారం రోజున తులారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించకండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శనివారం రోజున ఉన్నటువంటి తిథి చతుర్దశి. ఉదయం 10:27 వరకు. నక్షత్రం విశాఖ నక్షత్రం. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 10:50 నుండి 11:50 వరకు. సూర్యోదయం ఉదయం 6:29. సూర్యాస్తమయం సాయంత్రం 5:40. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం కేవలం రోజువారీ సాధారణమైన పనులకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనుల్లో విజయం సాధించడానికి ఈ శనివారం రోజు పరమేశ్వరుడికి గంధాన్ని సమర్పించండి. ఇలా చేసి దినచర్యను మొదలు పెడితే రోజంతా శుభకరంగా సాగుతుంది. ఈ శనివారం రోజు సుబ్రహ్మణ్య స్వామివారికి సంబంధించిన విశాఖ నక్షత్రం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కుమారస్వామిని ఆరాధన చేయాలి. షణ్ముఖుడి యొక్క అనుగ్రహం ఉన్నవారికి ఎల్లవేళలా భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి. అలాగే ఈరోజు చతుర్దశి అనంతరం అమావాస్య వస్తోంది కాబట్టి వీలు కుదిరిన వారు పితృదేవతలకు ప్రీతిగా తర్పణాలు వదలడం, యమ అష్టకాన్ని పారాయణం చేయడం లాంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుంది. ఈ శనివారం రోజున మనమంతా ఓం శ్రీ హనుమతయై నమః అనే మంత్రాన్ని పదే జపిస్తూ ఉండాలి. ఇక ఈరోజు సాయంత్రం పంచముఖి ఆంజనేయ స్వామివారి వెండి బిళ్ళను చిన్నపిల్లల మెడలో ధారణ చేస్తే వారికి ఉన్న బాలగ్రహ బాలారిష్ట దోషాలు తొలగిపోతాయి. అలాగే పళ్ళు కొరగడం లాంటి సమస్య కూడా పోతుంది. శని బాధలతో బాధపడుతున్న వారు కూడా ఈరోజు సాయంత్రం శని ముందు 2 నువ్వుల దీపాలను వెలిగించండి. వీలు కుదరని వారు హనుమాన్ సన్నిధిలో హనుమాన్ చాలీసాను పారాయణం చేయండి. ఇలా చేసినా కూడా శని దోషాలు నివృత్తి అవుతాయి. ఇంతటి విలువైన సమాచారం ప్రతిరోజు మీకు చేరాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.